బాబుకు సీరియస్ అవ్వటంతో అందరూ రాజును నిలదీస్తారు. బాబుకు తల్లి లేకపోవడంతో ఇలా అయిందని. అప్పుడైనా రాజు నిజం చెప్తాడా? ఆ విషయం తెలుసుకునే ముందు మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక వీడియోలోకి వెళితే అందరూ దుగ్గిరాల కుటుంబ సభ్యులందరూ హాల్లో కూర్చుని ఉంటారు. ఇక కావ్య పొద్దునే గుడికి వెళ్ళటంతో వాళ్ళకు టీ పెట్టించే వాళ్ళు కూడా ఎవరు ఉండరు. అపర్ణ కోడలు, దానిలక్ష్మి కోడలు నీ కోడలు టీ పెట్టమంటే నీ కోడలు టీ పెట్టమని ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఉంటారు. స్వప్న వచ్చి కోడలు మాత్రమే మీకు టీ చేసి ఇవ్వాలా? అత్తయ్యలు టీ చేసుకోకూడదని రూల్ ఏమైనా ఉందా? వెళ్ళి మీ టీ మీరే చేసుకోవచ్చు కదా. కావ్య లేకముందు టీ అనే ద్రవ్య పదార్థాన్ని మీరెప్పుడు చూడలేదా అంటూ పంచులు వేస్తుంది. ఇక పైనుంచి బాబు ఏడుపు సౌండ్ కంటిన్యూగా వినిపిస్తూ ఉండటంతో వెళ్ళి చూడమని ఒకరి మీద ఒకరు వేసుకుంటూ ఉంటారు. ఇక పెద్ద బాబుకు ఏమైందో అని అందరూ కంగారు పడతారే తప్ప ఎవరు కూడా పైకి వెళ్ళి బాబుకు ఏమైంది అని చెప్పేసి చూడరు. ఇక తాతయ్య చూడలేక అమ్మమ్మతో, నువ్వు ఇంతమంది వాళ్లకు పురుడు పోసి పిల్లల్ని కన్నావు, నీకైనా ఆ బాధ తెలుస్తుంది కదా వెళ్ళు అని అంటాడు. చూస్తున్నాను, ఇంతమంది ఇక్కడే కూర్చొని ఉన్నారు కదా, ఎవరికైనా పేగుబంధం కలిదిలి వెళ్ళి బాబుకు ఏమైందని చూస్తారేమో అని, కానీ ఒక్కరు కూడా కదలటం లేదు. వెళ్తాను, ఇక నేనే వెళ్తాను అని చెప్పేసి అమ్మమ్మ అంటుంది. అంతలో స్వప్న, ఆగండి అమ్మమ్మ, నేను వెళ్ళి తీసుకొని వస్తాను అని చెప్పేసి స్వప్న పైకి లేచి బాబుని తీసుకుని రావడానికి వెళ్తూ ఉంటుంది. ఈలోపు కావ్య గుడి నుంచి వస్తుంది. ఇంతలో స్వప్న, కరెక్ట్ టైంకి వచ్చావు, రావే, వెళ్ళు, బాబు చాలా సేపటి నుంచి ఏడుస్తున్నాడు, ఏమైందో ఏమో అని చెప్పేసి స్వప్న అంటుంది. అని చెప్పొచ్చు కదా అని అంటే, ఏమో తెలీదు, ఏడుపు ఆపుతాడేమో అనుకున్నాను అంటాడు రాజ్. అసలు మీరు కన్న తండ్రేనా? బాబు లేకుండా సిరప్ వేస్తానంటారేంటి? వెళ్ళాలి, మనం ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళి చూపించాలి. ఇంట్లో ఉండి సిరప్ ఇస్తే ఎలాగా, వాడికి ఏమైందో మనకి ఎలా తెలుస్తుంది? పదండి, మంచి పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్దాము అని చెప్పేసి బాబుని తీసుకొని బయలుదేరుతారు. హాల్లో కావ్య కిందికి రాగానే రుద్రాని బాబు ఒళ్ళు పట్టుకొని చూసి, బాబు ఒళ్ళు చాలా వేడిగా ఉంది, జ్వరం కూడా వస్తుంది అని చెప్తుంది. అందరూ చాలా కంగారు పడతారు. ఇక రాజ్ కావ్య హాస్పిటల్కు బయలుదేరుతుండగా సుభాష్ నేను కూడా వస్తా అంటాడు. అంతలో రుద్రాని, రాజ్కు ఏ విషయంలో హెల్ప్ చేయకూడదని వదిన ఆర్డర్ వేసింది కదా అని అంటుంది. అప్పుడు అపర్ణ, నేను కండిషన్ పెట్టింది రాజ్ విషయంలో, ఏ పాపం తెలియని ఆ బాబు విషయంలో కాదు అని చెప్పేసి గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. ఇక ఆ మాట అనగానే సుభాష్, రాజ్, కావ్య ముగ్గురు కలిసి హాస్పిటల్కు బయలుదేరుతారు. ఇక హాస్పిటల్కు వెళ్ళి బాబును చూపించగానే డాక్టర్ ఏమైందో తెలియట్లేదు, బాబుకు కొన్ని టెస్టులు చేయించాలని చెప్తుంది. సరే అని చెప్పేసి కావ్య నేను వస్తానంటే, లేదు, లోపల చాలా మంది పిల్లలు ఉంటారు, ఇన్ఫెక్షన్ అవుతుంది, మీరు ఇక్కడే ఉండండి అని చెప్పి బాబుని తీసుకొని లోపలికి వెళ్ళి కొన్ని టెస్టులు చేస్తారు. ఈలోగా ఏమైందని చెప్పేసి సుభాష్ రాజ్ను అడుగుతాడు. ఇంతలో కావ్య రాజ్ మీద చాలా ఫైర్ అవుతుంది. అసలు ఇంత బెంగ పెట్టుకొని ఇలా అవుతున్నాడు మామయ్య అని చెప్పేసి రాజ్ మీద చాలా ఫైర్ అవుతుంది. ఇక రాజ్ సారీ చెప్తాడు కావ్యకు. ఎవరికి సారీ? నాకా, బాబుకా? నాకు కాదు, వాడికి ఏమీ అవ్వకూడదని చెప్పేసి ఆ దేవుడికి చెప్పండి సారీ అని చెప్పేసి ఫైర్ అవుతే, సుభాష్ ఊరుకోమ్మ, వాడు ఇప్పుడే చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నాడు అని చెప్పేసి కావ్యతో అంటాడు. ఇంతలో ఇంట్లో అందరూ బాబుకు ఏమైందో ఏంటో అని చెప్పేసి చాలా కంగారు పడుతూ ఉంటారు. ఇక రుద్రాని స్టార్ట్ చేస్తుంది. బాబుకు ఏమైనా అయిందంటే, బాబుకు ఏమైనా జరగరాంది జరిగి చనిపోతే ఈ దుగ్గిరాల వంశం పరువు ప్రతిష్టలు గంగలో కలిసిపోతాయి వదినా. ఒకప్పుడు నీ ఫ్రెండ్తో నేను మన ఇంటి విషయాలు చెప్తే నన్ను అంతలా అరిచావు కదా, ఇప్పుడు ఈ విషయం బయటపడి దుగ్గిరాల వంశం ప్రతిష్టలు నాశనం కావా అని చెప్పేసి స్టార్ట్ చేస్తుంది. ఇక అందరూ అందుకుంటారు. పక్కన ధాన్యలక్ష్మి, స్వప్న అందరూ కంగారు పడుతూ ఉంటారు. అవును, ఏమైనా అయితే, బాబుకు ఏమైనా జరిగితే ఆ పాపం మనదే అంటూ అందరూ ఒకరి తర్వాత ఒకరు కంగారు పడుతూ ఉంటారు. ఇక అపర్ణ కూడా చాలా భయపడుతుంది. వాడు రానివ్వండి, ఇవాళ ఏదో ఒకటి తేలిపోవాలి, వాడు రానివ్వాలి, బాబుకు బాగైన తర్వాత వాడిని ఖచ్చితంగా వాడి తల్లికి అప్పచెప్పాలి, రాజ్తో ఈరోజు ఏ విషయమో తేలిపోవాలి అంటూ అపర్ణ చాలా కోప్పడుతుంది. ఇక ఇది ఇలా అవ్వగానే రిపోర్ట్స్ వస్తాయి. రిపోర్ట్స్లో ప్రాబ్లం ఏం లేదని చెప్పేసి డాక్టర్ వచ్చి కావ్య రాజ్తో చెప్తుంది. బాబుని తిరిగి ఇచ్చేసి, అసలు బాబుకు ఏమైందో అర్థం కావట్లేదు, రిపోర్ట్స్ అన్ని నార్మల్గానే ఉన్నాయి, మరి ఎందుకో ఇలా అని చెప్పేసి డాక్టర్ అంటుంది. అప్పుడు కావ్య, మీకే అర్థం కాకపోతే మాకెలా అర్థమవుతుంది డాక్టర్ అని చెప్పేసి కావ్య అంటుంది. అసలు నువ్వు చెప్పు ముందు, బాబుకు పాలు పడుతున్నారా, తల్లి పాలు పడుతున్నారా అని చెప్పేసి కావ్యని అడుగుతుంది డాక్టర్. ఏంటి అలా చూస్తున్నావు అని చెప్పేసి డాక్టర్ అనగానే, నేను కాదు డాక్టర్ తల్లిని పాలు ఇవ్వడానికి అని అంటే, ఓ సారీ అమ్మా, అసలు ఈ బాబు తల్లి ఎవరు, ఎక్కడుంది, ఆమె ఎందుకు పాలు ఇవ్వట్లేదని చెప్పేసి డాక్టర్ అడుగుతుంది. అప్పుడు రాజ్ మౌనంగా ఉంటాడు. ఇంకా పక్కనే ఉన్న సుభాష్ రాజ్కు ఒత్తాసుగా, కొన్ని కారణాల వల్ల బాబు తల్లి కొంచెం దూరంగా ఉంది డాక్టర్ అని చెప్తాడు.
ఓ నాకు ఇప్పుడు అర్థమైంది, మీరు ఏ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళినా బాబుకు ట్రీట్మెంట్ చేయించలేరు. బాబుకు తల్లి స్పర్శ కావాలి. తల్లి ఒడిలో బాబు ఉంటే బాబుకు ఏ సమస్య ఉండదు. ఖచ్చితంగా బాబుకైతే తల్లిపాలు తాగించాల్సిందే. మీరు ఏమైనా చెయ్యండి, బాబును తల్లిని దగ్గర చేయండి, కానీ ఇలా దూరం చేసి బాబుకు లేనిపోని సమస్యలు తేయకండి అని చెప్పేసి కొంచెం గట్టిగానే చెప్తుంది డాక్టర్. ఇంకా అందరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని చేసేదేమీ లేక తిరిగి ఇంటికి వచ్చేస్తారు. తిరిగి ఇంటికి రాగానే అపర్ణ వాకిట్లోనే ఎదురు చూస్తూ ఉంటుంది. కావ్య బాబుని ఎత్తుకొని ఇంట్లోకి రాగానే తల్లి కాని తల్లి ప్లేస్లో బాబుని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళావు కదా, ఏమైంది చెప్పు అని అడుగుతుంది. కావ్య మౌనంగా ఉంటుంది. ఇక అపర్ణ గట్టిగా అడుగుతుంది, ఏమైంది చెప్పు బాబుకు అని. అనగానే ఇక కావ్య అక్కడ జరిగిందంతా చెప్తుంది. బాబుకు తల్లి కావాలంట, తల్లి ఒడిలో ఆ స్పర్శ కావాలంట. మనం ఎవరు ఈ ప్రపంచంలో ఎవరున్నా కూడా బాబుకు ఆ తల్లి స్థానం భర్తీ చేయలేమని డాక్టర్ చెప్పింది అని చెప్పేసి కావ్య ఒక తల్లి స్థానం గురించి చాలా గొప్పగా చెప్తుంది. ఇక అందరూ వినేసి అపర్ణ మాత్రం చాలా ఫైర్ అవుతుంది రాజ్ మీద. ఈ పాపమంతా ఎవరిదిరా, ఈ అమానుషమైన చర్య ఎవరి వల్ల జరిగిందిరా, వాడి పాపం నువ్వు మూట కట్టుకుంటున్నావు, ఇప్పటికైనా చెప్పరా వాడి తల్లి ఎవరో, నువ్వు ఎంత పెద్ద తప్పు చేసినా మేమంతా క్షమించడానికి రెడీగా ఉన్నామంటూ అమ్మమ్మ కూడా రాజును నిలదీస్తుంది. ఇక అక్కడున్న ఒక్కొక్కరు స్వప్నతో సహా ఎందుకు ఇంత జరిగినా కూడా మౌనంగా ఉంటున్నావు రాజ్, ఏం జరిగింది, ఏ సంఖ్యలో నీ నోటిని ఆపుతున్నాయని చెప్పేసి స్వప్న కూడా అడుగుతుంది. ఇక వాళ్ళ బాబాయ్ కూడా ఇక్కడ నించునున్నది రాజేనా, ఏదైనా జరిగితే ముందుగా స్పందించేది నువ్వే, అలాంటిది ఇంత జరుగుతున్నా కూడా ఆ బాబు విషయంలో నోరు ఎందుకు ఇప్పటం లేదు అని చెప్పేసి వాళ్ళ బాబాయ్ అలాగే ఒక్కొక్కరు కూడా రాజును ప్రశ్నలు వేయడం స్టార్ట్ చేస్తారు. ఇక రాజు మాత్రం అన్నీ విని సైలెంట్గా ఉండిపోతాడు. చివరగా అపర్ణ నిలదీయటంతో ఇక నేనేం సమాధానం చెప్పలేను మమ్మీ అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక రేపటి ఎపిసోడ్లో అపర్ణ రాజ్ విషయంలో చాలా కఠినమైన నిర్ణయం తీసుకుందని చెప్పేసి మనకి రేపటి ప్రోమోలో చూపిస్తారు. రాజ్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్పేసి అపర్ణ కండిషన్ పెడుతుంది. ఇక రేపటి ప్రోమోలో మాత్రం రాజ్ నువ్వు ఇంటి నుంచి వెళ్లాల్సి వస్తే మాత్రం ఆ చేదు నిజాన్ని నేనే చెప్పవలసి వస్తుంది, ఏమైందో అని చెప్పేసి సుభాష్ అంటాడు. ఆ మాటతో రాజ్ షాక్ అవుతాడు.